హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ దక్కిన సొమ్ము. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. పరంధామయ్య అనే ఓ సన్నకారు రైతు కూతురి వివాహ ఖర్చులకు గాను తనకున్న 2 ఎకరాల పొలం అమ్మి 10,000 రూపాయలు తెచ్చి ఇంట్లో దాచుకున్నాడు. అయితే అతడు డబ్బు దాచే సమయంలో పక్క ఊరి నుంచి వచ్చిన అతడి దూరపు బంధువు ఒకడు అక్కడే ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత పరంధామయ్య ఏదో పని మీద బయటకి వెళ్ళాడు. ఆ సమయంలో అతడి భార్య ఇంటి వెనక పెరట్లో ఉన్నది. ఇది అవకాశంగా తీసుకుని ఆ బంధువు ఆ డబ్బు దొంగిలించి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ బంధువు పేరు శరభయ్య. అతడికి పెళ్లికెదిగిన కూతురున్నది. కాబోయే అల్లుడికి కట్న కానుకలిచ్చే స్తోమత లేక సతమతమవుతున్నాడు. ఆ కుర్రవాడు అదే ఊళ్ళో ఉన్న సోమయ్య అనే ఆ సంబంధం స్థిరపరుచుకుని వద్దామని శరభయ్య అప్పటికప్పుడే సోమయ్య ఇంటికి బయలుదేరాడు. అలా బయలుదేరే ముందు శరభయ్య తను దొంగిలించి తెచ్చిన డబ్బును అటక మీద పాత సామానుల మధ్యగా దాచిపెట్టాడు. అయితే అతడి కొడుకు సుభద్రయ్య తండ్రి చిన్న సంచిలో అటక ఎక్కటం గమనించాడు. తండ్రి బయటకు పోగానే వాడు అటక ఎక్కి డబ్బు సంచి తీసుకున్నాడు. వాడికి ఊళ్ళో తనలాగే పని పాట లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే 4-5 మిత్రులున్నారు. వాడు కొట్టేసిన డబ్బు సంచిని 2న దోపుకొని మహదానందంతో వాళ్ళ ఇళ్లకు ప్రయాణమయ్యాడు. సుభద్రయ్య పట్టరాని ఉత్సాహంతో అలా వీధిన పోతూ ఉండగా 2న ఉన్న డబ్బు సంచి జారి కింద పడిపోయింది. వాడదేం గమనించనే లేదు. కొంత సమయం గడిచాక ఆ దారిన బండిలో సరుకులు వేసుకొస్తున్న ఆ ఊరి షావుకారు బంగారు శెట్టి దాన్ని చూశాడు. ఆయన బండి దిగి సంచిని తీసుకుని బండిలో వేసి తిరిగి బండెక్కాడు. సంచిలో ఏదో డబ్బునుందన్న అనుమానం ఆయనకు కలిగింది. కానీ అక్కడే దాన్ని విప్పితే పోగొట్టుకున్న వాళ్ళు వెతుకుతూ అటు వచ్చి చూస్తారేమో అన్న అనుమానం కలిగింది ఆయనకు. అయితే బంగారు శెట్టి దుకాణానికి వెళుతూనే బండిలో ఉన్న సరుకుల దుకాణంలో సర్దే హడావుడిలో ఆ సంచి మాట కాస్త మరిచిపోయాడు. కొంతసేపటికి గుర్తుకొచ్చి దానికోసం వెతికితే సరుకుల బస్తాల మధ్య సంచి కనిపించలేదు. జరిగిందేమిటంటే సరుకులు సర్దుతున్న ఆయన పనివాడు ఆ సంచి కనిపించింది. వాడు దాని దుస్తుల్లో దాచుకొని పని ముగియగానే ఇంటికి వెళ్ళాడు. వాడక్కడ సంచి విప్పి చూశాడు. అందులో ఉన్న డబ్బు చూసి వాడి భార్య మూర్ఛపోయినంత పని చేసింది. ఇంత డబ్బు మన దగ్గరున్నదని తెలిస్తే మన ప్రాణానికే ముప్పు. ఎవడో ఒకడు తెగించి దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. దీన్ని ఇప్పుడే గుట్టు చప్పుడు కాకుండా పెరట్లో పాతేద్దాం పదా అన్నది వాడి భార్య. కానీ వాళ్ళు అనుకున్నట్లు జరగలేదు. వాళ్ళిద్దరూ పెరట్లో గొయ్యి తీసి డబ్బు పాతి పెట్టడం పొరుగింట్లో ఉన్న శేషయ్య అనే అతను చూశాడు. అతడికి ఆ సంచిలో ఏదో విలువైన వస్తువు ఉన్నది అని అనుమానం కలిగింది. పనివాడు వాడి భార్య ఇంట్లోకి వెళ్ళి తలుపులు మూసుకోగానే అతడు పెరట్లోకి దూకి వచ్చి గొయ్యి మీద మట్టి లాగి సంచి తీసుకుని తిరిగి గోడ మీదుగా తన పెరట్లోకి దిగాడు. కానీ ఆదిలోనే అతడికి ఆటంకం ఎదురయ్యింది. అది మంచి నడిరాత్రి సమయం. శేషయ్య ఇంటికి కన్నం వేయటానికి వచ్చిన దొంగ ఒకడు శేషయ్య చేసిందంతా చూశాడు. వాడికి శేషయ్య కూడా తనలాగే దొంగ అన్న అభిప్రాయం కలిగింది. ఈ అవకాశం వదలకూడదని దొంగ సొమ్ములో వాటా అడగాలనుకుంటూ వాడు శేషయ్య దగ్గరకు వచ్చాడు. శేషయ్య వాడిని చూస్తూనే దొంగ అని అరవబోయి తన చేతిలో ఉన్నది కూడా దొంగ సొత్తేనని గుర్తుకు రాగానే దాన్ని అక్కడే జార విడిచి వెనుక ముందు చూడకుండా ఇంట్లోకి పరిగెత్తాడు. దొంగ తన అదృష్టానికి మురిసిపోతూ శేషయ్య వదిలెళ్ళిన సంచి తీసుకొని వీధుల్లో పరిగెత్తసాగాడు. అయితే ఆ రాత్రిపూట వాడి దురదృష్టం కొద్దీ కొన్ని కుక్కలు అరుస్తూ వాడి వెంట పడ్డాయి. ఈ గడబిడిలో చుట్టుపక్కల ఇళ్లవాళ్లు నిద్రలేచి పరిగెత్తుకు రాసాగారు. ఇది చూసిన తను దొరికిపోతానన్న భయంతో
దొంగ వణికిపోతూ డబ్బు సంచిని రహదారి పక్కన గిరాటు వేశాడు. ఆ ఊళ్ళోని సిద్ధాంతికి తెల్లవారుజామునే కాలువకు వెళ్ళి స్నానం చేసి రావటం అలవాటు. ఆయన అలా స్నానం చేసి వస్తూ ఉండగా దారి పక్కన పడి ఉన్న డబ్బు సంచి కనిపించింది. సిద్ధాంతి దాన్ని తీసుకొని అందులో డబ్బున్నదని పసిగట్టి ఆనందపడుతూ తొందరగా ఇంటికి బయలుదేరాడు. ఇల్లు చేరే సమయానికి ఇంటి ముందు కొందరు గ్రామస్తులు కూర్చొని ఉండటం కనిపించింది. వాళ్ళు ఆయన చేత ఏదో పెళ్లి ముహూర్తం పెట్టించుకోవటానికి వచ్చిన వాళ్ళు. సిద్ధాంతి వాళ్ళని చూస్తూనే గతుక్కుమని తుండుగుడ్డ చాటున డబ్బు సంచి దాచి ఇంట్లోకి వెళ్ళాడు. ఆయన దాన్ని ఉయ్యాల బల్ల మీద పెట్టి తన కోసం వచ్చిన వాళ్లతో మాట్లాడేందుకు బయటకు వచ్చాడు. సిద్ధాంతి భార్య ఆ సమయంలోనే బట్టలు ఉతకటానికి నీలాటి రేవుకు వెళుతూ మరికొన్ని బట్టలతో పాటు భర్త ఉయ్యాల బల్ల మీద అప్పుడే పెట్టిన తుండుగుడ్డను కూడా బిందెలో వేసుకున్నది. అయితే ఆమె తుండుగుడ్డలో చుట్టి ఉన్న డబ్బు సంచిని గమనించనే లేదు. సిద్ధాంతి భార్య నీలాటి రేవు చేరిన సమయంలో అక్కడే పరంధామయ్య భార్య బట్టలు ఉతుకుతున్నది. ఇద్దరు కబూర్లాడుతూ పని ముగించుకొని బట్టలను బిందెల్లో వేసుకుని ఇళ్లకు బయలుదేరారు. అయితే ఆ సమయంలో ఒక పొరపాటైతే జరిగిపోయింది. ఇద్దరు బిందెలు ఆ మధ్య సంతలో కొన్న ఒక రకపువి కావటంతో పొరపాటున ఒకరి బిందెలు మరొకరు తీసుకోవటం జరిగింది. పరంధామయ్య భార్య ఇంటికొచ్చి ఉతికి తెచ్చిన బట్టలు ఆరవేస్తూ ఉండగా బిందె అడుగున ఆమెకు సంచి కనిపించింది. ఆశ్చర్యంతో ఆమె సంచికి ఉన్న ముడి విప్పి చూసింది. లోపల రూపాయలు. ఆమె వాటిని చూసి ఆశ్చర్యంతో ఉన్నది. పరంధామయ్య అక్కడికొచ్చి, ఏమేయ్, నిన్న సాయంత్రం చందువా పెట్టెలో రూపాయల సంచి దాచాను, అది కనపట్టలేదు, నువ్వు గాని తీసావా అంటూ భార్య చేతిలోని సంచి చూసి, ఇది నువ్వెందుకు తీసావే, దీనికోసం గంట నుంచి వెతుకుతున్నా అని సంచి తీసుకున్నాడు. పరంధామయ్య భార్యకు ఆ డబ్బు సంచి తన బిందెలోకి ఎలా వచ్చిందో అయితే అర్థం కాలేదు. కాసేపు తికమక పడిన తర్వాత పొరపాటున తనే బట్టలతో పాటు దాన్ని తీసుకుపోయానేమో అనుకొని సమాధానపడింది. ఏది ఏమైనా చివరకు పోయిన సొమ్ము పరంధామకు తిరిగి దక్కింది. ఆ కారణం వల్ల ఆయన కూతురి పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.